సినిమా ఏది రిలీజ్ అయినా ఖచ్చితంగా చాలా జెన్యున్ రివ్యూ ఇచ్చే పర్సన్ మనతో ఉన్నారు. హాయ్ బ్రో, ఎలా ఉంది? ఇప్పటివరకు ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కదా, ఎలా ఉందని నేను చెప్పను. సో ఖచ్చితంగా రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తుంది. నాకైతే చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే సుకుమార్ గారి డైరెక్షన్, ఇంతకుముందు సుకుమార్ గారు తీసిన సినిమాలన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆర్య నుంచి స్టార్ట్ అయింది ఆయన కెరీర్, జగడం నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. అండ్ నాన్నకు ప్రేమతో కానీ, రంగస్థలం కానీ, ఈ సినిమాలన్నింటిలో కూడా చూస్తే అంటే వరుసగా వచ్చిన ఫిల్మ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సినిమా నుంచి కూడా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ అట్లా పైకి వచ్చారు ఆయన. సో ఈ పుష్పతో కూడా ఒక కొత్త కథాంశాన్ని తీసుకొచ్చాడు. ఒక స్వాగ్ ఎలా ఉంటుందో, హీరోకి గట్స్ ఎలా ఉంటాయో, స్టోరీ ఉన్నా లేకపోయినా అవన్నీ పక్కన పెట్టండి. ఒక హీరోని అభిమానులు ఎలా ఇష్టపడతారు, అతని స్టైల్ కానీ అదంతా కూడా ఎలా ఫాలో అవుతారు, ఎలా ఇష్టపడతారు అనేది ఆ సుకుమార్ గారు మాత్రమే తెలుసు. అప్పుడు పూరి జగన్నాథ్ గారికి ఉండేది, సుకుమార్ గారు ఆయన తర్వాత. సో ఖచ్చితంగా బన్నీ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పండగ. అసలు సినిమా థియేటర్లో మామూలుగా ఉండదు. నేను ఆల్రెడీ కొన్ని సీన్స్ చూసా, అంటే మా బావగారు విఎఫ్ఎక్స్ ఇది మాట ఒక 2-3 సీన్స్ చూసా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే అందరూ జాతర అంటున్నారు, జాతర 20 minutes అది అంటున్నారు. సినిమా ఏంటంటే క్లైమాక్స్ ఒకటి సూపర్ ఉంటుంది, ఇంట్రడక్షన్ మాత్రం ఉంటుందండి నిజంగా పండగ. అసలు ఆడు అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా కాకపోయినా ఆడు విజిలేస్తాడు అంతే. అది ఎవరి ఫ్యాన్ అయినా సరే ఖచ్చితంగా విజిలేస్తాడు. ఇంట్రడక్షన్ అంత బాగుంటుంది. ఆ షార్ట్కి బ్యాక్గ్రౌండ్ వచ్చే బీజిఎంకి ఫైర్, అందుకే వైల్డ్ ఫైర్ అంటారు. బాయ్ సినిమా 9:30కి వస్తున్నాడు. వి గోనా ఎంజాయ్ అలాట్. చాలా బాగుంది. సో 9:30 తర్వాత అసలు ఎలా ఉండబోతుంది పూనకం అనేది? నేను మాత్రం ఒకటే చెప్తున్నా, 2000 crores నుంచి స్టార్ట్ చేస్తున్నా. కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. మెయిన్గా జాతర ఎపిసోడ్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ, సుక్కుబాయ్ ఏమేమి పెట్టిండో సినిమాలు ఇంకా అర్థం కావట్లేదు. ట్రైలర్ చూస్తే మాత్రం ఏం అనాలిసిస్ చేయలేకపోతున్నా, బట్ ఇట్స్ గ్రేట్. బుక్ మై షో కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. అసలుకి నేను బుక్ మై షోలో బుక్ చేసుకున్నా, ఫస్ట్ టైం బ్లాక్లో ఉన్న టికెట్స్. చాలా ఎక్సైటెడ్ ఉన్నా ప్రైస్ గురించి అది కానీ, బట్ ఆఫ్టర్ 3 long years మా హీరో సినిమా వస్తుంది కాబట్టి ఇట్స్ గ్రేట్. ఓకే, సో బాగా ఎంజాయ్ చేద్దాం. ఆల్ ద బెస్ట్. షూర్ జై బన్నీ. చాలా హ్యాపీగా అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, సినిమా మాత్రం కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న. ఓకే. అయితే ఇంకొక 2 hours లో అల్లు అర్జున్ ఇక్కడ రాబోతుందని తెలుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది ఆ వైబ్ అనేది మీకు? నా అల్లు అర్జున్ అంటే మా దేవుడు అన్న. అల్లు అర్జున్ నేను ఫ్యాను, చిన్నప్పటి నుంచి గంగోత్రి ఫ్యాను, గంగోత్రి నుంచి ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. అల్లు అర్జున్ సినిమా అంటే చచ్చిపోతాను నేను. సినిమా ఆయన డైలాగ్స్ కానీ, పాటలు కానీ, డాన్స్ కానీ చాలా ఇష్టం నాకు. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేయబోతుంటారు అన్న? ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేయబోతుంటారు ఈ సినిమాకి? నా ఫస్ట్ డే కలెక్షన్ అంటే 5 crores 2,000 కోట్లు క్రాస్ చేసిద్ది అసలు సినిమా మొత్తం మీద? చేసిద్ది అన్న, చేసిద్ది. రికార్డు మొత్తం బ్రేక్ అన్న. ఓకే, ఒక డైలాగ్ చెప్పు పుష్పలోది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అస్సలు తగ్గేదేలే. జై బన్నీ. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మొదటి రోజు 1,500 కోట్లు రాకపోతే ఏం చేయాలి? నాకు ఫోన్ చేసి నన్ను అడగాలి. ఏమని మిగతా 1,500 కోట్లనా? ఏందన్నా అంటే ఏమని మిగతా 1,500 కోట్లనా? 1,500 కోట్లు వస్తాయి, పక్కా వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు అభిమానా? పిచ్చి అభిమాని. ఎందుకు అల్లు అర్జున్ మీరు అభిమాని? అది ఒక వైల్డ్ ఫైర్. మాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆర్య సినిమా చూసినప్పటి నుంచి ఇప్పటి దాకా అంత బన్నీ అన్ననే మా ప్రపంచం. మరి ఆర్య సినిమా నుండి ఇష్టం అని అన్నారు కదా, మరి అప్పటి నుంచి కూడా ఇంత బిగ్గెస్ట్ సినిమాలనే రాలేదు గతంలో. ఇదే ఒక ఆల్మోస్ట్ పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అంత హైప్ ఉంది, గతంలో లేదు కదా? గతంలో లేదంటే ఇప్పుడు కాదు అన్న ఎదిగేది. అన్న ఎదిగేది కూడా ఇప్పుడే హైప్ వస్తుంది. మరి మీ అన్న సినిమా అనేది చాలా కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా ఉండబోతుంది ఫైనల్ గా? వైల్డ్ ఫైర్. ఈ సినిమాతో ట్రోలింగ్స్ వాళ్ళందరికీ కూడా సమాధానం ఇదే సినిమా. ఖచ్చితంగా ఒక మాట వినపడుతుంది, దానికి రీజన్ ఏంటో చెప్పండి ఒకసారి. బన్నీ అన్నతో ఫోటో కోసం బన్నీ అన్నతో ఫోటో కోసం కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లేదు. తర్వాత బన్నీ అన్నతో ఫోటో దిగిన తర్వాతనే నా ఫస్ట్ ఫ్లెక్సీ అని చెప్పి ఇక్కడ ఎక్కడ కూడా ఫ్లెక్సీ మీద నా ఫోటో కూడా లేదు. ఇక్కడే కాదు, మా ఏరియాలో బోనాల పండగకైనా మామూలు బతుకమ్మ పండగకైనా ఫోటోలు ఫ్రెండ్స్ అడుగుతారు, నేను ఇయ్యా. బన్నీ అన్నతో ఫోటో దిగిన తర్వాతనే నా ఫస్ట్ ఫ్లెక్సీ. చాలా అదృష్టవంతులే కదా ఇప్పుడు బయట ఇచ్చావు కదా అన్నా.
ఇప్పుడు మేము చాలా అదృష్టవంతులు కదా, మాకు బయట ఇచ్చాం, ఎవరికి ఫోటో వేయలేదు కానీ మాకు మాత్రం వీడియో ఇచ్చాం. మళ్ళీ మీరు ఒకవేళ అల్లు అర్జున్ తో ఫోటో దిగిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇస్తారా? ఇస్తాం అంటే కంపల్సరీ. ఏదైతే ఇప్పుడు 1500 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ చెప్పారో ఇస్తాం. నంబర్ కూడా ఇచ్చినా కదా, నంబర్ కూడా ఇచ్చినా కదా ఇస్తాం. రిలీజ్ అవుతుంది, ఎలా ఉండబోతుంది అనుకున్నాం? ఆల్రెడీ హిట్ అయిపోయింది అన్న సినిమా. అంటే రిలీజ్ అవ్వకముందు హిట్ అని ఎలా చెప్తున్నాం? బయట అంటే మనకి తెలిసిపోతుంది కదా, సుక్కు ఉన్నాడు అక్కడ. ఇంకా ఆల్రెడీ రాజమౌళి ఇచ్చిన స్పీచ్, ఇంకా వాళ్ళ ఫాదర్ రాజమౌళి ఎందుకు వచ్చాడు పుష్ప సినిమాలోకి సడన్ గా? ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు కదా, అందులోనే సగం చెప్పేశాడు ఈ సినిమా హిట్ అయిపోయిందని. ఇంకా అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ కూడా సినిమా చూసానని చెప్పారు. అంటే పుష్ప 2 కి సంబంధించి లెక్కల మాస్టర్ లెక్కలు పనిచేస్తాయా? ఖచ్చితంగా. అంత వన్ సైడ్ ఎలా చెప్పగలుగుతాం? అంటే సినిమా మీద నీ ఒకటికే కదా, అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ నీ ఎక్స్పెక్టేషన్ లో ఎందుకు ఖచ్చితంగా సినిమా నెంబర్ 1 హిట్ అవుద్ది అనుకుంటున్నాం? ఎందుకంటే నార్త్ లో బాగా మార్కెట్ ఉంది అల్లు అర్జున్ కి. తెలుగులో కూడా సినిమా హిట్ అవుతే అందరం సపోర్ట్ చేస్తాం ఒక సినిమాకి. ఏ సినిమా చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ టీఎఫ్ఐ బానిసలు మనం పక్కా సపోర్ట్ చేస్తాం. ఇది అంతే. అల్లు అర్జున్ ఫ్యానా మామూలు జనరల్ ఆడియన్స్? జనరల్ ఆడియన్స్. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్, అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయడం నా బాధ్యత. ఓకే, ఎంత వస్తుంది అనుకున్నా ఫస్ట్ డే కలెక్షన్ అనేది? 300 crores. పక్కా? అలా చెప్పలేను, నేను అనుకుంటున్నా. ఓకే, మరి అదే క్లారిటీ కావాలి. అల్లు అర్జున్ ని నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేయడానికి ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నావు ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యి ఉండి? ఎందుకంటే ఈ మధ్య బాగా బావబొమ్మది. ఏ విధంగా బావబొమ్మది చెప్పాలి? ఎన్టీఆర్ వాళ్ళు బావబొమ్మది. ఫ్రెండ్షిప్ పరంగా బావబొమ్మద్రా లేదంటే ఎక్కడైనా ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి క్లారిటీ చెప్పాలి. పరంగా బావబొమ్మది. అది ఓకే, ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా అని చెప్పి కూడా దాన్ని క్యాష్ చేసుకుందాం అనే పనిలో అలా కాదన్నా. నిర్మాతలు ఉన్నారు. అంటే అనకూడదు కానీ ఈ మధ్య కొంచెం, అంటే మళ్ళీ నన్ను ట్రోల్ చేయకండి, ఈ మధ్య కొంచెం ట్రోలింగ్స్ వస్తున్నాయి. సో యాజ్ ఎ టీఎఫ్ఐ ఆడియన్ గా సపోర్ట్ చేయడం నా బాధ్యత. ఏ హీరోకైనా టీఎఫ్ఐ ఆడియన్ గా ఇంత కాస్ట్ పెట్టి సినిమా చూడటం అనేది ఎవరికైనా భారమే కదా, దాని మీద నీ రియాక్షన్ ఏంటి? సినిమా టికెట్ అనేది రేట్ ఎక్కువ ఉంది, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అది నేను అంటే చెప్పలేను. కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది కదా, బడ్జెట్ అయితే కొంచెం తగ్గితే ఎక్కువ బాగుంటుంది అనేటట్టు ఏమనుకుంటున్నావు? అంటే ప్రతి సినిమాకి ఇంత బడ్జెట్ పెడితే రేపు పొద్దున్న సినిమా చూడడానికి లోన్స్ తీసుకోవాలి మనం. సో కొంచెం ఫస్ట్ వీక్ లో అంటే మాత్రం చూస్తారు తప్ప కానీ డైహార్డ్ ఫ్యాన్స్ అంటే డైహార్డ్ ఫ్యాన్స్ చూస్తారు తప్ప కానీ నార్మల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ ఫస్ట్ వీక్ లో చూడాలంటే మాత్రం కష్టం మనం. యాజ్ అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ రేట్స్ మరి 1200 రూపాయల టికెట్ అని మార్కెట్ లో నడుస్తుంది, కొంచెం ట్రోల్స్ కూడా జరుగుతాయి. దాని మీద మీ అభిప్రాయం అంటే ఎంత వరకు? 1200 అంటే అంటే 1200 అంటే ఒక సింపుల్ లాజిక్ అన్న, మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఏదో ఒక యాప్ లో వచ్చేస్తుంది, పైరసీ వల్ల ఏదో ఒక యాప్ లో వచ్చేస్తారు, జనాలు లాక్స్ లో అందులోనే ఇస్తారు. వాళ్ళు మూవీ రేట్ పెంచడం కూడా న్యాయమే, కానీ కొంచెం మరీ అంత కొంచెం తగ్గిస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం. చూసుకుంటే మూవీ టికెట్ కోసం ఇటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, అటు డిప్యూటీ సీఎం ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ డిప్యూటీ సీఎం ఇచ్చింది, దే ఆర్ థింకింగ్ అబౌట్ మూవీ కలెక్షన్ 700 ఆంధ్రలో 700 బాగుండాలి అందరికి. ఓకే, ఇక్కడ మల్టీప్లెక్స్ వచ్చే ఓన్లీ నార్మల్ డియర్ లో ఓన్లీ అని స్టార్ట్ మాల్ డియర్ లో వచ్చేసి ఫస్ట్ 13 days వరకు అవే రేట్స్ అంటే మాత్రం నిజంగా టూ మచ్. ఫైనల్ గా ఒక మాట, ఫస్ట్ డే కలెక్షన్ అనేది RRR ఏదైతే 250 కోట్ల నుంచి 300 కోట్లు ఉందో దాన్ని కలెక్ట్ చేయగలదా? ఇంకా ఎక్కువ ఉందా? ఎక్కువ గ్యారెంటీ. దాని మించి ఉంటుంది. డబుల్ వస్తుంది, డబుల్ ఎన్ని కూడా సమస్య మా ఊరి సినిమా బాగుందా బాగా మాకు అది కావాలి. ఏమైనా అవునే కదా, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు బాగుంటాయి. ఏంటంటే ఈ స్థాయి హీరోకి దాని మించి వస్తుంది. ఆ రివ్యూ మీరు చెప్తారు, మీరు చూడండి. మా ఎక్స్పీరియన్స్ 100 crores అంతే. 1500 crores తగ్గేది లేదు. బాక్స్ అయిపోయి దున్నేస్తా భయ్యా. చెప్పండి, ఏంటి పుష్ప 2 రిలీజ్ అవుతుంది, ఒక ఫ్యాన్ గా మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? 9:30 షో నుంచి స్టార్ట్ చేస్తే రేపు నైట్ షో వరకు 500 crores పక్కండి. ఏంటి సింగిల్ డే వన్ డే మొత్తం 7 shows పడుతున్నాయి కదా, మొత్తం 500 crores మొత్తం వరల్డ్ వైడ్ గా వచ్చేస్తాయి 7 షోల్లో. అవును, ఖచ్చితంగా. ఎందుకంత భారీ ఎక్స్పెక్టేషన్? ఎందుకంటే టికెట్ రేట్లు కూడా చాలా హైగా ఉన్నాయి, కలెక్షన్స్ కూడా వన్ డేకే వచ్చేస్తాయి 500 crores. మిగతా 12 రోజుల వరకు కూడా ఇదే రేట్ ఉంటుంది, 3000 crores దాటిపోతుంది. 3000 కోట్లు. ఎస్, ఖచ్చితంగా ఈ గ్లోబల్ వైజ్ గా. మరి ఆల్రెడీ 3D వెర్షన్ ఆగిపోయింది కదా.
లేదు అది కాకపోయినా కానీ 2D కానీ హిందీ కానీ కన్నడ కానీ 6 లాంగ్వేజెస్లో 2Dలోనే చూసేస్తారు. నెక్స్ట్ 4D వచ్చినా కూడా అంత ఏముండదు కానీ 2Dకే హైప్ ఉంది. మరి గతంలో ఇప్పుడు కూడా అల్లు అర్జున్ సినిమా అనేది అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. పుష్ప 2కి మాత్రం భారీ ఎత్తు ఇండియా వైజ్ గా అవును చాలా అవును ఎక్స్పెక్టేషన్స్ కష్టపడ్డారు. వాళ్ళ కష్టాన్ని కూడా చెప్పుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్లేసుల్లో అన్ని చెప్పుకున్నారు కాబట్టి అంత హైప్ వస్తుంది సింగిల్ గా ఒక అల్లు అర్జున్ గారి. మరి కొంత నెగిటివ్ ఉంది, ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. మరి అది కామన్ అండి, ఎవరికైనా కానీ నెగిటివ్లు వస్తుంది. ఏ హీరోకైనా కానీ చిన్న హీరో పెద్ద హీరో నెగిటివ్స్ కామన్. అది కాకపోతే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. రోల్ చేసుకునే దానికి మనం ఏం చెప్పలేం కానీ వాళ్ళే డిసైడ్ అయిపోతారు అంతే కదా. దాంట్లో 1200 పెట్టి ఇప్పుడు చాలా హైయెస్ట్ బడ్జెట్ పెంచుకుంటా పోవచ్చు కానీ ఒకటేసారి మళ్ళీ ఇంత పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కల్కికి పెంచారు, తర్వాత దేవుడు కూడా పెంచారు. దాంట్లో కొంచెం ఒక 50% అన్నా పెంచిండే అది అంత ఉండేది కాదు. టోటల్ 100% పెంచేసినారు దానికి దీనికి కంపారిజన్ చేస్తే. అది ఒక నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు అంతా ఆడియన్స్, ఫ్యాన్స్ కూడా. తర్వాత పాటు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఎవరైనా రేర్గా చూడాలనుకునే కూడా రేర్గా చూడాలనుకునే వాళ్ళు కూడా 12 రోజుల వరకు ఏంటి అనేది ఒక నెగిటివ్ ఎక్కువ. అది 1 వీక్ 5 డేస్ అయితే మళ్ళీ చూడొచ్చు మనం కూడా అనే ఉండేది, పాజిటివ్గానే ఉండేది. మళ్ళీ 12 డేస్ వరకు సినిమా అంతా చూసేసేస్తారు. అది రేట్ ఎక్కువ తక్కువ చూసేస్తారు, బాధతో చూస్తారు అంతే. రేట్స్ ఇంతగానం పెంచితే ఎట్లైనా కలెక్షన్ వస్తుంది కదండి. అదే వన్ డే రేట్స్ ఇంతగానం పెంచితే కలెక్షన్ ఎట్లయినా వస్తుంది కదా. పెట్టనా ఏం కాదు, ఏమనుకున్నా చెప్పు. జెన్యున్ గా ఏంటంటే 200 రూపీస్ టికెట్ 350 పెట్టినప్పుడు ఎట్లా కలెక్షన్ వస్తుంది అండి. 400 కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు 200 300 పెడితే ఎప్పుడు కలెక్షన్ అనేది ఫుల్ఫిల్ అవుతారట వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంది. మరి 1200 పెడితే ఖచ్చితంగా ఫుల్ అవుతారట. రీజనబుల్ అంటే ఇప్పుడు 50-50 రీజనబుల్ కాదు కానీ తప్పక చూడాలి అంతే. మన ఫ్యాన్స్ సైడ్ నుంచి అది అంతే. నేనొక్కనే కాదు, మొత్తం తక్కువైనా చూసేది 50-50 ఫ్లాప్ అన్నాడు. ఒక రేంజ్ లో అయితే అండి ఫైనల్ గా సినిమా రిజల్ట్ అనేది ఎలా ఉండబోతుంది? మినిమం ఉంటాయండి, మినిమం ఉంటాయండి. వైల్డ్ ఫైర్ సినిమా కూడా వైల్డ్ ఫైర్ మినిమం ఉంటాయండి. మెగా ఫ్యాన్స్ కానీ అల్లు ఫ్యాన్స్ మధ్య ఎటువంటి వివాదం లేదు, బానే ఉందన్నట్టు. కానీ మరి సోషల్ మీడియాలో ఈ వార్ ఎలా జరుగుతుందంటారు? నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తా. సోషల్ మీడియాలో మీరు అన్నారు ఓకే, అఫీషియల్ గా రామ్ చరణ్ అఫీషియల్ అకౌంట్ నుండి వచ్చిందా, పవన్ సార్ అకౌంట్ నుండి వచ్చిందా, చిరంజీవి అకౌంట్ నుండి వచ్చిందా, నాగబాబు అకౌంట్ నుంచి వచ్చిందా, సాయిధరం అకౌంట్, వరుణ్ తేజ్ ఏ అకౌంట్ నుండి వచ్చింది చూపించండి. ఇక్కడ చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే దీని అంతటా కూడా పొలిటికల్ కోణంలో మెయిన్ గా కొంతమంది పవన్ కళ్యాణ్ కి యాంటీగా ఉండే వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడైనా ప్రూవ్ అయిందా? అది వాస్తవమేనంటారా? ఎక్కడైనా అఫీషియల్ గా ప్రూవ్ అయిందా? అఫీషియల్ గా ప్రూవ్ అయిందా? అంటే మీరేమనుకుంటున్నారు? మేమైతే ఏమనుకోవట్లేదు బ్రో. ఇట్స్ ఫ్యామిలీ ఒకటే బ్రో. యాంటీ ఎవరు బ్రో? పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ గా యాంటీగా ఉండేవాళ్ళు కొంత మీ మధ్య వివాదం సృష్టిస్తారని కొన్ని వార్తలు. అది హేటర్స్ క్రియేట్ చేసింది బ్రో. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? అదే అన్న, ఆ హేటర్స్ మీకేమైనా ఐడియా ఉందా? ఎవరు అనుకుంటున్నారు హేటర్స్? ఒకటి చెప్తా సరే బ్రో, ఇదిగో ఏదో ఒకటి కరెక్ట్ చెప్పారు బ్రో. బ్రో బ్రో ఏ విషయమైనా స్ప్రెడ్ అవ్వాలంటే ఎవరి వల్ల స్ప్రెడ్ అయింది? మీడియా. ఇప్పుడు హేటర్స్ ని హేట్ చేయడానికి స్ప్రెడ్ చేసింది ఎవరు? ఎవరు తప్పేడా? అది మీడియా పరంగా చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇంకా ట్రెండింగ్ లో ఉంది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పగలరు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా సరే మీడియా ద్వారానే పబ్లిక్ లోకి వస్తుంది. ఇన్స్టాలో ట్రోల్ అవ్వాలన్నా మీడియానే. అదే బ్రో అంటుంది. ఏది ట్రోల్ అవ్వాలన్నా, ఏది పబ్లిక్ అవ్వాలన్నా, ఏది హైలైట్ అవ్వాలన్నా, ఏదైనా ఎవరి ద్వారా జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు రివ్యూ తీసుకుంటుంది ఎవరు? రేపు సినిమా హిట్ అయితే రివ్యూ తీసుకునేది ఎవరు? ఫ్లాప్ అయితే రివ్యూ తీసుకునేది ఎవరు?
అవ్వదు మాది. అంటే ఫ్లాప్ అయితే కూడా రివ్యూ తీసుకుంటారా? తీసుకోరా మరి. ఆగాగు, సింపుల్ ఎగ్జాంపుల్ ఆగాగు బ్రో, సింపుల్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ రివ్యూ ఉంది. కెమెరా బరాబర్ కెమెరాగా చెప్తా. ఆదిపురుష్ సినిమా ఉంది, ఐమాక్స్ గారు రివ్యూ తీసుకున్నారు. ఫ్యాన్స్ కొట్లాట్లు ఎవరి వల్ల అయినాయి? ఎవరు టెలికాస్ట్ చేశారు దాన్ని? అంటే ఫైనల్ గా మీడియా మీద నీ అభిప్రాయం ఏంటి? మీడియా మీద నా అభిప్రాయం ఏం లేదు బ్రో. మంచి అయినా చెడైనా సరే చూపించేది కరెక్ట్ చూపించాలి. ఓకే, ఫైనల్ గా మీరు ఇచ్చే సజెషన్ అయితే ఉన్నది అన్నట్టు చూపించమంటాం అంతే. అలా అని చెప్పి ఫ్యాన్స్ మధ్య వివాదాలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు, కుటుంబం మధ్య గొడవ ఏం వద్దు. రేపటైనా ఇప్పుడైనా సరే రేపైనా సరే మెగా ఫ్యామిలీ ఒకటే, బరాబర్ ఒకటే. ఇప్పుడైనా మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయకుండా లేదు. సాయిధం నిన్న ట్వీట్ చేశాడు, ఆల్ ద బెస్ట్ చెప్పాడు బన్నీ సార్కి, అంతే. రేపు మా పని చెప్తారు సినిమా హిట్ టాక్ వస్తే. కీలకంగా చూసుకుంటే ఏపీలో డిప్యూటీ సీఎం అనే వ్యక్తి పొలిటికల్ గా చాలా కీలకం. అవును. ఈ కీలకంగా ఉండే వ్యక్తి పుష్ప 2 సినిమా టికెట్లు అనేవి ఎలా కావాలితే అలా అమ్ముకోమని చెప్పి ఆయన సపోర్ట్ ఇచ్చాడు. ఒక్క నిమిషం బ్రో, సరైన మాట, సరైన క్వశ్చన్ అడిగాడు. మీరు అన్నట్టు హేటర్స్ ఉన్నారు అన్నాడు. పవన్ కళ్యాణ్ సార్ హేట్ చేస్తున్నారు, ట్రోల్ జరుగుతుంది. ఆ హేట్ చేసేటప్పుడు టికెట్ హైక్ ఎలా చేసుకోమని సార్ ఎలా చెప్పాడు, పీకే సార్ ఎలా చెప్పాడు? అంటే ఇది ఫ్యాన్స్ మధ్యన ఇప్పుడు మీరు ఏదైతే మీడియా అని చెప్పారో అటు ఉంది, కానీ పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ మీద ఉండే అభిప్రాయం పట్ల ఈయన మొన్న అన్స్టాపుల్ షోలో చెప్పాడు కదా బ్రో, నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే థ్యాంక్ యూ అంటున్నాం ఆయనకి థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం మీరేం చెప్తారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సినిమా టికెట్స్ అనేవి అసలు అప్రూవల్స్ అడగగానే వన్ సైడ్ గా ఇవ్వడం జరిగింది. దాని మీద మీ ఏ అభిమానం ఏమీ లేకపోతే ఎలా ఇస్తాడు బ్రో? మీరు అన్నట్టు హేట్ ఉంటే హైక్ ఎలా ఇస్తాడు? అడగంగానే హైక్ ఎలా ఇస్తాడు? అంటే ఖచ్చితంగా అల్లుడి మీద అభిమానం ఉందంటారా? అల్లుడి మీద 100% కాదు, 200% ఉంది. అది ఖచ్చితంగా అల్లుడే. ఫ్యామిలీ బ్రో, అల్లుడేంది ఫ్యామిలీ, అదే కదా బ్రో, మొత్తం ఒకటే ఫ్యామిలీ. అల్లుడు కాదు కొడుకు అనుకోండి, ఏం ప్రాబ్లం ఏముంది? ఇంతకన్నా లాగ్ చేస్తే ఇంతకన్నా లాగ్ చేస్తే మీకు పోయి తప్ప మాకేం బాగు. ఫైనల్ గా ఒక్క మాట, పుష్ప 2 కలెక్షన్స్ అనేవి ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తాయి? ఇప్పటిదాకా ఇప్పటిదాకా నాన్ బాహుబలి రికార్డులు విన్నారు, ఇప్పటి నుంచి పుష్ప 2 రికార్డ్స్ వింటారు. అంటే ఎన్ని కోట్లు? 2000 కోట్లు అనుకోండి, అంతకన్నా ఎక్కువ తప్పలేదు. మీరు మా తెలిసి హ్యాటర్ అనుకుంటా బ్రో, మీరు 2000 కోట్లు బ్రో. ఆల్రెడీ ప్రీ బిజినెస్ జరిగిపోయింది 1000 కోట్లు. ఓకే, ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్ ఏ విధంగా ఉంటుంది? అంటే RRR రికార్డ్, జక్కన్న రికార్డ్ ని బ్రేక్ చేయాలనేది కొంత కన్ఫర్మ్ గా బ్రేక్ చేసిద్ది. ఆడియన్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్ చేతుల్లో ఉంది బ్రో. వస్తాయి 300 దాకా వస్తాయి ఫస్ట్ డే అయిపోయింది కాబట్టి వస్తాయి. అంటే తగ్గేదే లేదంటారా? అసలు తగ్గేదే లేదు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఏదైతే మనం పార్ట్ చూసినామో దానికి నార్మల్ కొంచెం ప్రమోషన్స్ కూడా లేకుండా వి వర్ లైక్ ఇండియాలోనే ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా అయింది. సో సెకండ్ పార్ట్ వచ్చేసి దానికంటే యాంటిసిపేటెడ్ అవుతుంది అనుకుంటున్నాను, బికాస్ ప్రమోషన్స్ దానికి అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ ద యూఫోరియా ది ఫస్ట్ పార్ట్ హావ్ క్రియేటెడ్, సో దట్ ఈస్ ద రీజన్. ప్రమోషన్స్ కూడా అవసరం లేదు దీనికి. సినిమా వచ్చేటప్పటికి స్మగ్లింగ్ కి, క్రైమ్ కి సంబంధించిన మెయిన్ బేస్డ్ సినిమాలా చూడండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఫర్ ఒకవేళ నాలెడ్జ్ కావాలంటే వి గో టు బైజూస్ అండ్ లెర్న్ కదా. సో సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ లో ఏం చూపిస్తున్నా ఈ స్మగ్లింగ్ క్రైమ్ ని కొంతమంది ఆదర్శంగా తీసుకుంటే ఎలా ఉంటదని అంటారు? ఆదర్శంగా తీసుకుంటే అది వాళ్ళ తప్పండి. వాస్తవం కాదు మనకు తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారు? ఆదర్శంగా తీసుకుంటారు నా తప్పు. నేను ఎందుకు తీసుకుంటాను? నేను ఎంటర్టైన్మెంట్ కోసం పోతున్నా. ఎవ్రీబడి హియర్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఫర్ లెర్నింగ్. ఠీకే, కావాలంటే స్కూల్కి వెళ్తామంటే ఏమన్నా నేర్చుకోవాలంటే, సినిమాలకి ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ డే కలెక్షన్ అనేది ఎంత బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు మీరైతే? కలెక్షన్ల గురించి నాకు తెలియదు కానీ బట్ ఐ థింక్ రికార్డ్స్ చాలా క్రియేట్. ఏమన్నారంటే రాజమౌళి RRR తీశారు, మొదటి డే కలెక్షన్ అనేది 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉంది, ఖచ్చితంగా దాన్ని బీట్ చేయగలదా అనేటట్టు ఒక ఫస్ట్ టార్గెట్ కింద కొంత రూమర్స్ వినబడుతున్నాయి. వాస్తవం అంటారా? చేయగలదు అని చెప్పొచ్చు కానీ అక్యురేట్ గా చేస్తుంది అని చెప్పలేవు. చేయగలదు సార్, పొటెన్షియల్ ఉంది సినిమాకి, ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. అది మరి ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర చూసుకుంటే బాహుబలి 2 రికార్డులు అయితే బ్రేక్ చేయగలదా? అంటే తెలుగు ఫిల్మ్ బాహుబలి 2 ఏంటండి, సినిమా రిలీజ్ కాక ముందు 1000 కోట్లు కలెక్ట్ చేసేసింది. ప్రీ బిజినెస్ కదా, ఇక్కడ మెయిన్ గా సినిమా ఆడాల్సింది ఇది మనకి కదా. మీరు ఆడేస్తుందండి, సుకుమార్ గారి పర్ఫెక్షన్ అంతే ఉంటుంది. అంటే ఇక్కడ సినిమా హీరో పక్కన పెడితే రాజమౌళి అనే జక్కన్నకి, ఇటు లెక్కల మాస్టర్ అనే సుకుమార్కి, వీళ్ళిద్దరికి కాంపిటీషన్ అనుకుందాం. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య డైరెక్షన్ అనేది? సార్ ఇద్దరు ఎమోషనల్స్ చాలా బాగా రాస్తారండి. ఎమోషనల్ లో ఇద్దరు విండేస్తారు. దే స్టోరీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఎమోషనల్.
కానీ అంటే ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్షన్ లిస్ట్ తెస్తే జక్కనే ఫస్ట్ వస్తారు, ఫస్ట్ సెకండ్ అలా ఉంటారు. మరి ఖచ్చితంగా సుకుమార్ ఆ లిస్ట్ లోకి చేరుకోగలరా? పక్కా చేరుతారండి ఈ సినిమా ద్వారా, పక్కా చేరుతారు. ఫస్ట్ పార్ట్ తోనే ఇండియా షేక్ అయింది వితౌట్ ప్రమోషన్. సెకండ్ పార్ట్ ప్రమోషన్ చేశారు. సో సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో మీకు. మరి చాలా అడ్డంకులు ఎదుర్కొంటుంది, కొంత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడం కానీ, నెగిటివిజమే కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కొంత గెయిన్ చేసి ఎదరికి ఎలా వెళ్తుంది అనుకుంటారు మీరైతే? సార్ ఇంత అయితే మీరు ఒకసారి పబ్లిక్ చూడండి, మన ఇండియాలో క్రేజ్ చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్స్టెల్లార్ కూడా రిలీజ్ అవ్వట్లేదు. ఇంటర్స్టెల్లార్ అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నా, దాని థియేటర్స్ కూడా ఆపేశారు బికాస్ పుష్ప రిలీజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పటి వరకు 13,000 స్క్రీన్స్ లో, నాకు తెలిసి 13,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కాలేదు. సో డెఫినెట్లీ రికార్డ్స్ అనేవి బ్రేక్ అవుతాయి, కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. రిలీజ్ మీద, ఈ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? వైల్డ్ ఫైర్ అండి. ఒక్క మాట. పుష్ప ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. ఆ హైప్ ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు. ఇక ఖచ్చితంగా ఈ సినిమా అనేది ట్రైలర్లు అవి చూసే ఉంటారు కదా బ్రో. అవి ట్రైలర్ చూసి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు, కానీ రికార్డులు బ్రేక్ చేసే ఈ విధానం ఎలా ఉంటది? డే 1 అయితే బ్రేక్ బ్రో పక్కా. ఎంత బ్రేక్ చేస్తారు? నాకు తెలిసి ఇప్పుడున్న TFI అన్ని చూసినా కూడా బాహుబలి 2 అయితే ఎగిరేస్తుంది భయ్య. అంటే 2,000 కోట్లు బాహుబలి 2 అనేది బ్రేక్ అది లాంగ్ రన్ లో తెలుస్తుంది భయ్య. అంటే మీ ఒక అభిమానం డే 1 అయితే ఎగిరేస్తుంది. ఇక సినిమా బట్టి లాంగ్ రన్ చెప్పగలుగుతాం. బాహుబలి 2 డే 1 ఎంత ఉంటది? నాకు తెలిసి ఒక 250 ప్లస్ 230 ప్లస్ ఉండబోతుంది 230 ప్లస్ పక్క. మరి ట్రిపుల్ ఆర్ రికార్డులే దాటలేదు 230 ప్లస్ అంటే 300 కోట్లు దాటాలంట. 300 కోట్లు డే 1 కాదు భయ్య. ట్రిపుల్ ఆర్ కి 221 అంతే. అంటే 250 నుంచి 300 దాటితే ఫస్ట్ డే కలెక్షన్ అనేది ట్రిపుల్ ఆర్ రికార్డ్ బ్రేక్ చేసినట్టు చెప్తున్నారు. అట్లా అనుకుంటే మరి ట్రిపుల్ ఆర్ కి డే 1 250 ప్లస్ రాలేదు కదా భయ్య. కానీ దాటింది కదా మరి 1400 ప్లస్ వచ్చినాయి. ఇక కాన్సెప్ట్ వైజ్ సినిమా ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇది క్రైమ్ స్మగ్లింగ్ మీద డిపెండ్ అయిన సినిమా. యాక్షన్ మూవీ కదా, ఇదంతా కమర్షియల్ మూవీ కాబట్టి చూస్తాం చెప్పగలుగుతాం. అది ఫైట్ సీన్స్ అన్నది కాన్సెప్ట్ అనేది మనకి గతం సినిమాలో మెయిన్ గా స్మగ్లింగ్ కొంత క్రైమ్ ఉంటుంది. జనాల్ని ఎంత బాగా అట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు కాన్సెప్ట్ వైజ్? అంటే అదంతా డైరెక్షన్ అనేది ఎలా ఉండబోతుంది? సుకుమార్ కాబట్టి వేరే తీరు ఉంటుంది అన్న, వేరే డౌటే లేదు అలా. అది అంటే ఇక్కడ హీరోకి కాంపిటీషన్ కాదు. అవును, సినిమా డైరెక్షన్ ప్రకారంగా, స్క్రిప్ట్ రైటింగ్ ప్రకారంగా రాజమౌళికి సుకుమార్ అనేటట్టు కొంత కాంపిటీషన్ కనబడుతుంది. ఎందుకంటే రాజమౌళిని కొట్టిన డైరెక్టర్ ఇప్పుడు సుకుమార్ వస్తాడు భయ్యా. ఇప్పుడు సుకుమార్ వస్తాడు. లెక్కలో తీసుకుంటారంటారా? తీసుకుంటాం. అది ఇప్పుడు రాజమౌళి అనేది బాహుబలి ఒకటి తీసిండు వచ్చిండు. ఇప్పుడు సుకుమార్ అనేటోడు పుష్ప తీసిండు ఇప్పుడు వస్తాడు. ఈ దెబ్బతో సినిమా రేంజ్ అనేది కానీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ రేంజ్ వరకు వెళ్తుంది? ఫోర్త్ వేరే బ్లాస్ట్ అయిపోతుంది. సెకండ్ మూవీనే ఇంటర్నేషనల్ పోయేది భయ్య. సినిమా అయితే మాత్రం వన్ సైడ్ పక్కా. డే 1 అయితే కొట్టేసినాం భయ్య. ఇక్కడ చిన్న నెగిటివ్ గా సినిమా టికెట్ రేట్ అనేది 1200 అమ్ముతున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. అంటే జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అనేది 3-4 డేస్ వరకు తగ్గుతుంది కదా భయ్య. మళ్ళీ అంటే దానికి ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ 2-3 డేస్ చూసేది ఫ్యాన్సే కదా, మరి మేము పెట్టుకుంటున్నాం కదా. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, అదంతా మళ్ళీ తక్కువ అవుతుంది. 3 డేస్ హైక్స్ ఇచ్చింది. ఓకే, 3 డేస్ వరకే. ఏదేమైనా కానీ ఖచ్చితంగా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది? బ్లాక్ బస్టర్ పక్కా. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నారు. ఏంటి వాతావరణం ఎలా ఉంది? వాతావరణం మొత్తం జాతర ఉందన్న, పుష్ప జాతర. మొత్తం జాతర ఎవరు బాగా బెనిఫిట్ అవుతారు? బడ్జెట్ ఎంత వరకు వస్తుంది? కలెక్షన్ నాకు తెలిసి ఒక 1000 కోట్లు దాటుతా అన్న కంపల్సరీ. ఫస్ట్ డేనా? సెకండ్ డే లో 1000 కోట్లు దాటుతుంది కంపల్సరీ. 2 రోజుల్లో 1000 కోట్లు కంపల్సరీ పక్కా. ఎందుకంత పక్కగా చెప్పగలుగుతారు? 2 రోజుల్లో 1000 కోట్లు ఎందుకంటే పుష్ప చూసి ఆల్రెడీ సినిమా ఆల్రెడీ 300 కోట్లు దాటండి. ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకుండా 300 కోట్లు ఎలా వచ్చింది? పుష్ప 1 అంటున్నా. పుష్ప 1 ఆల్రెడీ 300 దాటింది. పుష్ప 2 కాబట్టి కంపల్సరీ 1000 దాటుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 1 ఆల్రెడీ సెలబ్రేట్ మొత్తము లేపిల్ దాన్ని కంపల్సరీ ఒక 1000 కోట్లు దాటని నా అంచనా. ఎందుకంటే లేదు సుకుమార్ మీద మొత్తం సుకుమార్ ఎట్లా ఎంత మంచి చిత్రం మనకు తెలిసే సుకుమార్ సినిమా కాదు. సుకుమార్ వల్లనే అల్లు అర్జున్ లేచిపోయింది. ఎట్లయినా ఆ ఇద్దరు కాంబినేషన్ సినిమా బాగుంది. సినిమా పుష్ప సినిమా అనేది సుకుమార్ కి తీసాడు, కానీ ఇక్కడ రాజమౌళితో పోటీ పడుతున్నట్టు రికార్డులు బ్రేక్ చేయాలన్నట్టు అంటున్నారు. ఖచ్చితంగా రాజమౌళి రికార్డులు బ్రేక్ చేస్తాడా లేదా? అనుకుంటా నేనైతే లేపుతారు కావచ్చు. అంటే రాజమౌళినే బ్రేక్ చేయగలరా పుష్ప అనేది? ఆల్మోస్ట్ కంపల్సరీ 90% అది. మరి పుష్ప 2 సినిమా అనేది మంచి హైప్ అవుతుంది. టికెట్ రేట్ అయితే కొంచెం హై ఉందని చెప్తున్నారు. మీరే విధంగా ఫీల్ అవుతున్నారు? రీజనబుల్ కాదా? ఓకే, రీజనబుల్ అయిందేమో మాకైతే మీడియం. ఓకే, సినిమా బట్టి జనరల్ ఆడియన్స్ సినిమాలు చూడాలనుకుని ఇంట్రెస్ట్ వస్తారు కదా, సండే మాటలో వీక్ డేస్ లో వస్తారు కదా, వాళ్ళకి 1200 అంటే కొంచెం కష్టం కదా, ఎలా ఫీల్ అవ్వచ్చు?
అంటే మాకైతే 350కి వచ్చింది, వాళ్ళకి 12 మాకైతే సంబంధం లేదు. 350కి వచ్చింది. అవును, బాల్కన్ టికెట్ ఇక్కడ కాదు, వేరే దగ్గర. ఓకే ఫస్ట్ డేనా? అంటే ఫస్ట్ డే రేపు మార్నింగ్ 9కి ఉంది నాకు టికెట్, ఓకే 9:45కి ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనుకున్నారు రేపు మార్నింగ్ సినిమా చూసే టయానికి? ఆల్రెడీ అప్పటికే రివ్యూ వచ్చేస్తుంది మీకు ఆల్మోస్ట్. ఇంటర్నేషనల్ లేచిపోతుంది సినిమా ఎట్లయినా. ఇంటర్నేషనల్ అవును, నేషనలా? ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్. అవును. అంటే ఆంధ్రాలో జరిగే స్మగ్లింగ్ క్రైమ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్తా? లేదు, సినిమా పరం అంటున్నాను, స్మగ్లింగ్ పరం అంటే సినిమా పరం అదే ఆ లెవెల్లో చూపించగలరా అని. చూపిస్తారు ఆ కంపల్సరీ. లెవెల్లో ఖచ్చితంగా ఎలా జరుగుతుంది అనేటట్టు ఒక రేంజ్ లో పుష్పని. వైల్డ్ మరి ఇప్పుడు చెప్తాడు ఇంటర్నేషనల్ వైల్డ్ వెళ్ళిపోతుంది చూసినా, పుష్ప కూడా అంతే ఇంటర్నేషనల్ వెళ్ళిపోతుంది. డైలాగ్ చెప్పు. తగ్గేదే లేదు.